బాగానే ఉందిరా. ఓకే రెడీయా? మంగిశెట్టి వెంకటేశ్వర్లు అనే ఆయన దగ్గర నేను కొనుగోలు చేశాను. 2008 కొనుగోలు చేసిన 2008లో రిజిస్టర్ చేసుకున్నారు. నేను రిజిస్టర్ చేశాను 2008 సార్. డాక్యుమెంట్ కూడా నేను 2008లో ఈ ఇల్లు కొనుక్కున్నానయ్యా. స్థలము ఇల్లు మొత్తం కూడా మంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన. ఆ రికార్డు అవి చూసుకొని నేను మధువర్తి రాఘవరావు గారి దగ్గర రికార్డు అవి చూసుకొని నేను కొనుక్కున్నా. ఆయన స్వదస్తుతో ఉంది కాబట్టి, ఆ తర్వాత భార్యకి పెట్టాడు కాబట్టి, ఆ భార్య మళ్ళీ ఈయనకే చేసింది కాబట్టి ఏ పిల్లలతో అవసరం లేదు, ఈయనే వారసుడు, ఈయన హక్కుదారుడు అని మధువర్తి రాఘవరావు చెప్పగా నేను విని నలుగురు ఇంకా విచారించుకొని కొనుక్కున్నానయ్యా. కొనుక్కున్నాక వీళ్ళు రమ్మంటే ఇంటికి వచ్చి ఖాళీ చేయమంటే ఆయన నాకు దగ్గర చుట్టమయ్యా. ఒక 2-3 నెలలు ఆగు అని నన్ను అన్నాడు అయ్యా. 2-3 నెలలు ఆగయ్యా, నేను హ్యాండ్ఓవర్ చేస్తాను అన్నాడు. ఈలోపు ఆయన కాలం తీరిందయ్యా, చనిపోయాడు. ఇక నా తర్వాత వచ్చి వీళ్ళని అడిగాను. అడిగితే వీళ్ళు వాడెవడు అమ్మటానికి, నువ్వెవడు కొనటానికి అని నన్ను నానా భాషలాడుతూ ఆడోళ్ళు మగోళ్ళు కూడా నన్ను సరివేశారయ్యా. ఇక లాభం లేదులే, నేను అయినోళ్ళు మనం ఏం చేయలేమని అనే ఆలోచనతో నేను రెడ్డి గారికి అమ్ముకున్నానయ్యా. ఆ రెడ్డి గారు కూడా పాలూరు చంద్రశేఖర్ రెడ్డి అనే అతను, మళ్ళీ కేటీఆర్ అనే ఆయన, కనిగిరి ఆయన, వాళ్ళిద్దరూ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని తర్వాత ఎమ్మటే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఇది ఏదేమైనా సరే మాకొద్దు, నువ్వు ఏ తగాదాలు లేవు అని చెప్పి మాకు నమ్మితివి, ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అది ఇది అంటే నేనుండి గెలిపిస్తానయా, గెలిపించకపోతే మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పి నేను అన్నాక నన్ను కూడా చేర్చారయ్యా దాంట్లోకి. ఆ కేసులు ఇది కోర్టు కేసులు నన్ను కూడా చేర్చి కేసు నడిచిందయ్యా. తర్వాత వాళ్ళకి వీళ్ళకి అయ్యిందయ్యా. వీళ్ళకి అయినాక వాళ్ళు ఖాళీ చేయమని అడిగిన ఖాళీ చేయలేదయ్యా. చివరికి వాళ్ళు ఏదో డబ్బులు కూడా ఇస్తామని చెప్పి పావలా బేడ ఆయన లాయరు దగ్గరకు పోయి కలిసినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇల్లు కూడా మాకు వద్దని చెప్పి ఖాళీ చేయకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఎప్పుడన్నా రాని వెంటబడతానే ఉన్నారు. ఇక చివరికి చేసేది లేక మా పిల్లలే చేపించుకొని మేము వచ్చాము. ఇక్కడ ఎవరు లేరు, ఖాళీ చేసి ఇళ్ళు కూడా బాగలేవు, ఇళ్ళు సిద్ధాంతంగా లేవు అది ఇదని అందరూ చెప్పారు. ఏరి వాళ్ళు అంటే పక్కన ఇళ్ళల్లో ఉంటున్నారు అన్నారు, అద్దెకుంటున్నారు అన్నారు. ఒకరు ఇక్కడే ఉంటున్నారు అద్దెకి పక్కన, ఇంకొకడేమో ఎక్కడ ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు నేను ఈయనకి చెప్పా, ఇది పరిస్థితి అయ్యా, ఇంట్లో ఎవరు లేరు, నాకు లీగల్గా నేను తీసుకున్నాను, మీరు విచారించుకొని మీకు నమ్మకం కలిగితే తీసుకోయ్యా అన్నాను. బిల్ కాంట్రాక్ట్గా 1.35కి ఈయన అన్నీ చూసుకొని 1.35 తీసుకున్నారయ్యా, ఇచ్చాను. కానీ ఆ రోజు నన్ను రమ్మన్నాడు, ఎవరన్నా వస్తే 1.35కి నువ్వు అమ్మినట్టుగా మాకు చెప్పు, లీగల్ పరంగా ఉంటే మేము చూసుకుంటాం, మీరు చెప్పే చేశారు కాబట్టి అని అన్నారయ్యా. నేను సరేనని వచ్చానయ్యా. వచ్చితే ఎవరు తర్వాత మేము లాస్ట్ పోయేటప్పుడు ఎవరు ఆడవాళ్ళు వచ్చి అది ఇది మాది గుడ్డు కూసు ఏదో అన్నారయ్యా. మగవాళ్ళు బయట ఉండి ఆడవాళ్ళు పంపించి పిల్లలతో మగవాళ్ళే బయటే ఉన్నారయ్యా, ఆడవాళ్ళని పంపించి పిల్లల్ని సంకనేసుకొని వచ్చారయ్యా. మేము ఎందుకులే మనకెందుకులే అని చెప్పి పోయామయ్యా. ఈ సామాను కూడా అది ఆయన స్కూలు వాళ్ళది, ఆయన ఉండి దగ్గరుండి మాదయ్యా, వాళ్ళదేం కాదులే, మేము రెంటే తీసుకున్నాం, 7 ఏళ్ళు పెట్టి 8 ఏళ్ళు పెట్టాం,
ఇదిగో వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేసాను, ఇక మా సామాను వేస్తా, ఇప్పుడు మా పిల్లలు కూడా లేరయ్యా మీరు అటు పెట్టండి అంటే ముందు ఇంట్లో మర్యాదపూర్వకంగానే పెట్టమన్నారయ్యా. వాళ్ళు ఏమి ఇదేమనలేదు, వాళ్ళ అదంతా పెట్టేసి ఆమెకు వెళ్ళిపోయాము, తాళాలు వేసుకొని. అంటే ఇప్పుడు మీ మీద మీరు వీడియోలు తీసి వైరల్ చేసి వాళ్ళేనా ఆడవాళ్ళేనయ్యా, ఆడవాళ్ళే. సంటి అనేవాడు, సంటి అనేవాడు చిన్న కొడుకు, వాడి భార్యనని ఒక ఆమె వచ్చిందయ్యా, పెద్ద ఆయన భార్యనని ఒక ఆయన. మా డిమాండ్ ఏం లేదయ్యా, మాకు డిమాండ్ మేము దీన్ని మేము చేసుకోలేకపోయాం, మమ్మల్ని నమ్మి తీసుకున్నాడు కదా అతనికి న్యాయం జరగాలనేది మా డిమాండ్ అయ్యా. అందరికీ నమస్కారం. నా పేరు రావినతుల రవితేజ, ఒంగోలు. నేను ఫిబ్రవరి 10వ తారీఖు వెంకటేశ్వర గారి దగ్గర నుంచి నేను ల్యాండ్ కొనుగోలు చేశాను. దీనికి వివరంగా మొత్తం నాకు డిస్ప్యూట్ ఉందని చెప్పి ముందుగానే చెప్పారు. నేను ఈ డాక్యుమెంట్స్ మొత్తం లీగల్గా మా అడ్వకేట్ గారి దగ్గర, పిట్టల లక్ష్మీ గారి దగ్గర నేను ఇవన్నీ చూపించుకున్నాను. ఇది అన్ని విధాలా లీగల్గా కూడా వీళ్ళకే చెందుతుంది. అన్నీ చూసుకుని నేను వీళ్ళ దగ్గర కొనుగోలు చేశాను. నేను ఇంటికి వచ్చి ఇల్లు బాగు చేయించుకొని నేను ఇంటికి వస్తే దీనిలో కబ్జా చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు పంపించి, మగవాళ్ళు బయట ఉండి ఆడవాళ్ళని పంపించి మమ్మల్ని ఇబ్బంది పరంగా పడే విధంగా వీడియోలు తీసి మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా క్రియేట్ చేశారు. ఇది కాకుండా గ్రూప్స్లో నిన్న మేమేదో చేశాము, వీళ్ళని ఇబ్బంది పెట్టాము, వీళ్ళని ఏదో దౌర్జన్యం చేశాము, నేను జనసేన నాయకుడిని చెప్పుకుంటున్నానంట, జనార్దన్ గారి అండదండలతో నేను ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు గ్రూప్స్లో, వీటన్నిటిలో. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇవన్నీ ఇక్కడ లోకల్లో గ్రూప్గా వీళ్ళందరూ కలిసి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి కూటమిగా చేశారు ఇదంతా. నాకు న్యాయం జరగాల. దీని పరంగా మొత్తం 5 లింకులు ఉన్నాయండి. డాక్యుమెంట్ 2004లో ఇతని నుంచి 2008లో ఇతనికి ల్యాండ్ రిజిస్టర్ చేశాడు. చేసిన అతను చనిపోయాడు. ఇతను ల్యాండ్ పొజిషన్లోకి వస్తుంటే వాళ్ళ కొడుకులు నరుకుతాం, మీరు ఎలా వస్తారనే దాని మీద వచ్చారు ముందుకి. ఇతను ఆరోగ్య స్థితి బాగాలేక అప్పుడు రాలేకపోయాడు. 2010లో వేరే వాళ్ళు రెడ్డీస్ అనేవాళ్ళు మేము కొనుక్కొని మేము చేసుకుంటామనే దాని మీద వచ్చారు. వాళ్ళ మీద కూడా కోర్టులో ఇదే విధంగా 2013లో కోర్టులో వేశారు. వీళ్ళిద్దరు కొడుకులు ఇద్దరు కాకుండా వాళ్ళ చెల్లెల చేత వీళ్ళ చేత కూడా వేయించారు, కూతుళ్ళ చేత కూడా. మొత్తం 8 మంది కలిసి కోర్టులో వేయంగా 2013లో, 2019లో కోర్టు డిక్లరేషన్ ఇచ్చేసింది వీళ్ళకి. అదేవిధంగా రెంట్ కూడా వీళ్ళ మీద తీసుకోండి అనే విధంగా కూడా కోర్టు డిగ్రీ ఇచ్చింది. అప్పుడు ఇంటికి వస్తే అప్పుడు ఇదే మాట, దౌర్జన్యం చేసి ఇబ్బంది పెడతా నానా విధాలుగా చేశారు. 2024లో మళ్ళీ వీళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కొనుగోలు చేశారు. మాకు ఇలాంటి తలకాయ నొప్పి మాకు వద్దు, మాకు నా డబ్బులు మాకు ఇచ్చేయండి అనేది గొడవ చేసుకుంటే వీళ్ళు ల్యాండ్ వీళ్ళు తీసేస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు ఎవరు అవసరం, వాళ్ళ పేర్లు చెప్పండి. డోర్ నెంబర్ 5-27. అయ్యా అంత అవసరం లేదు. నమస్కారం అండి, నా పేరు రావినతుల రవితేజ. నేను ఇక్కడ మూర్తిశెట్టి వెంకటేశ్వర దగ్గర నుంచి నేను కొనుగోలు చేస్తున్నాను ఈ ఇల్లు. నేను దీని లీగల్ పరంగా అన్ని విధాల లాయర్ గారి దగ్గర అన్ని చూపించుకొని నేను కొనుగోలు చేస్తున్నాను. దీనికి వీళ్ళు కోర్టులో వీళ్ళు గెలిచిన డిగ్రీతో సహా వీళ్ళ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్తో సహా అన్ని వెరిఫికేషన్ చేసుకుని ఈ ల్యాండ్ని తీసుకున్నాను. నేను ఈ ల్యాండ్లోకి ఎటువంటి కబ్జాకు కానీ, దౌర్జన్యం కానీ, గుండాయిజం కానీ ఇలాంటి యదో పనులు చేయడానికి నేను రాలేదండి. నేను ₹1 నాకు తక్కువకు వస్తుందనే దాని మీద నేను కొనుక్కోవడానికి వచ్చాను, తీసుకున్నాను. ఈ ల్యాండ్లోకి వచ్చిన ఇల్లు క్లీన్ చేయించుకుందానికి వస్తే ఇద్దరు ఆడవాళ్ళు, మగ వ్యక్తులు ఇంట్లో కబ్జా చేసిన వాళ్ళందరూ కలిసి నా మీదకి పంపించి మేమేదో దౌర్జన్యం చేస్తున్నట్టు వాళ్ళకు అనుకూలంగా వీడియోలు తీసుకుంటా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటా, మేమేదో తప్పు చేసిన వాళ్ళ విధంగా వాళ్ళ వీడియోలు తీసుకుంటా దాని దుష్ప్రచారం నిన్న వీడియోలో అన్నింటిలో గ్రూపుల్లో, కాపు సంఘమించిన గ్రూపుల్లో, జనసేన గ్రూపుల్లో వీటన్నిటిలో తప్పుడుగా వదులుతున్నారు. ఆ వదులుతున్న జోకర్లు ఎవరో మనకు తెలియదు. కొనుక్కున్న వాళ్ళం మిమ్మల్ని ఈరోజు మేము మంచిగానే తిరుగుతున్నాం జనాల్లో. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే, ఈ రకంగా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోవాలా? అంటే ఇప్పుడు చంక మీద పిల్లల్ని వేసుకొని వీడియోలు తీసుకుంటూ అరుస్తూ ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా? అన్యాయం న్యాయం అయిపోతుందా?
మేము ఇక్కడ నిలబడి చూసుకుని మా వ్యాపారం మేము చేసుకుని మానుకొని ఇక్కడికి వచ్చి మేము ఏదో చేసుకుందామని వస్తుంటే మమ్మల్ని మా మైండ్ ఈ విధంగా చేస్తారా? ఖచ్చితంగా ఈ వీడియో పరంగా ఎవరైతే రిలీజ్ చేసి తప్పుడుగా ప్రచారం చేశారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. డీజీపీ, ఐజీ, ఎస్పీ గారికి కంపల్సరీగా లెటర్ పెడతాము, కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా మేము సీఎం ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. వీళ్ళు చేసిన అన్యాయం కాకుండా 2008లో రిజిస్టర్ జరిగిన ల్యాండ్ని ఇన్ని రోజులు వాళ్ళు తీసుకుంటా రానికుండా చేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 2008లో రిజిస్టర్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఈ మధ్యలో 4 రిజిస్ట్రేషన్ జరిగాయి వీళ్ళు అమ్ముకొని వీళ్ళ వల్ల కాక. నాకేదో ₹1 తక్కువకి వస్తుందని చెప్పి నేను వస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదే స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు, అదే కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది. మేము ఏం చేసామని స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు. నేను తప్పు చేసుంటే 100 మందిలో కూర్చోబెట్టండి. నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటా. నేను 1000 మందినైనా సరే కూర్చొని నేను మాట్లాడతాను. లీగల్ డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది. ఏది చూసుకోకుండా నేను ఊరకు రాలేదు. 5 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 2008లో రిజిస్టర్ ఇతని పేరు మీద జరిగిన దగ్గర నుంచి, 2010లో రెడ్డిస్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్న దగ్గర నుంచి, 2013లో కోర్టు వేసిన దగ్గర నుంచి 2019 దాకా కోర్టు డిగ్రీ ఇచ్చిన దగ్గర డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది. వాళ్ళ దగ్గర రెంట్లు కూడా వసూలు చేసుకోమని వచ్చింది. 2024లో వీళ్ళ కొడుకులు కొనుక్కొని మళ్ళీ వీళ్ళ వల్ల కూడా కాకపోతే నాకు అమ్మారు. రవితేజ ఇదిగో ₹1 ఇట్లా వస్తుంది, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, నా వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నా పరిస్థితి బాగాలేదు, మీరు ఏది చేసుకుని న్యాయం చేయండి అనే దాని మీద జరిగితే నేను చూసుకుని నాకు ₹1 వస్తుందని. ఈ రోజు నేను తీసుకున్నది కాకుండా నన్ను మార్కెట్లో చూసే ముందర జనాల ముందర కానీ, పార్టీ పరంగా కానీ, రాజకీయం పరంగా కానీ, తిరిగే నరుగుల వ్యక్తుల్లో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతున్నాం.